సార్ నా పేరు వీరేష్. ఆదోని ఏపీబీపీఎస్ వాల్మీకి సంఘం అధ్యక్షులు నేను. రీసెంట్గా ఏమైందంటే అక్క చైర్మన్ గారు మన వాల్మీకి కమిటీ తరఫున ఏం తప్పు చేయలేకుండా అవిశ్వాసం తీర్మానం పెట్టడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. అంటే రీసెంట్గా ఏమైందంటే ఈ పార్టీల పరంగా రీసెంట్గా దేవగారి అంటే మన ఆదోని ఇన్ఛార్జ్గా ఉన్న అతను కూడా తీసేశారు అంటే వాల్మీకి పరంగా. ఇప్పుడు రీసెంట్గా ఈ అక్కది కూడా వాల్మీకి కమిటీ తరఫున చైర్మన్ గా ఏ తప్పు చేయకుండా కూడా అవిశ్వాసం పెట్టడానికి రెడీ ఉన్నా. అంటే ఇప్పుడు మా వాల్మీకిని అనగతొక్కడానికి ఇంకా ఫ్యూచర్ గా అంటే వేరే వాళ్ళు వాల్మీకి ప్రతిపాదించారు కానీ వాళ్ళు కన్ఫర్మ్ కాలే, అంటే వాళ్ళు ఇస్తారో లేదో తెలియదు. కానీ 34 మంది 35 మంది కౌన్సిలర్లు మద్దతు ఉన్నా కానీ అవిశ్వాసం పెడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది కరెక్ట్ కాదు. మా వాల్మీకులు 50,000 నుంచి 60,000 ఉన్నారు. మా సంఖ్య చాలా బలంగా ఉంది. మా వాల్మీకి తరఫున మా కమిటీ తరఫున మా అక్కకి ఎప్పుడు సపోర్ట్ చేయాలని మేము ఆశిస్తున్నాం. మా అక్కకి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. అనగదొక్కుతున్నారు. ఇప్పుడు రీసెంట్ గా దేవ అతన్ని కూడా తీసేశారు, ఎవరో వేరే వాళ్ళు పెట్టేశారు. ఇప్పుడు అక్కను కూడా అవిశ్వాసం తీర్మానం పెట్టి రెడీ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పార్టీ పరంగా నేను అనడంలే, ఇప్పుడు వాళ్ళకి సంఖ్యాబలం ఉంది. సంఖ్యాబలం ఉంటే కూడా ఎందుకు ఇప్పుడు అక్క పేరు మీద ఇప్పుడు ఆమెకి అవిశ్వాసం పెట్టడానికి రెడీ ఉన్నారు? ఇప్పుడు సంఖ్యాబలం లేకుంటే కదా, ఇప్పుడు మీ పార్టీ వాళ్ళే కదా, వేరే పార్టీ ఏం కాదు కదా. మరి ఇవన్నీ కుట్ర చేయడానికి ఇప్పుడు మా వాల్మీకి తరఫున వాల్మీకి కమిటీ తరఫున ఈ అక్క తరఫున ఈ కుట్ర చేయడానికి ఇవన్నీ అంటే మా కమిటీ తరఫున మా వాళ్ళని అనగదొక్కాలని రాజకీయ పార్టీలు ఈ చేసిన కుట్ర ఇవన్నీ. చైర్మన్ సహకరించండి, ఎక్కడ సహకరించడం లేదు అంటే ఏ తప్పు చేసింది, ఎక్కడ దొరికింది తప్పు? ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే తరఫున పోతారు, అంతవరకే. అఫీషియల్ గా ఎక్కడైనా కనుమ మాసుకున్నారా, ఏమైనా వాళ్ళకి ఏమైనా మద్దతుగా ఏదైనా మాట్లాడినారా? ఎప్పుడన్నా లేదు కదా. ఎక్కడైనా చూసుకోండి, ఎక్కడైనా ఉంటే మరి ఎప్పుడు మాట్లాడారు. ప్రోటోకాల్ ప్రకారం పోతారు ఎవరైనా కానీ. మరి ఈరోజు ఇక్కడ మన ఆదోనిలోన ఉండే శాంతమ్మక్క అని చైర్మన్ అనే అక్కగారు, మా వాల్మీకి సోదరి అక్కగారు ఈరోజు చైర్మన్ గా మన అక్కగారు ఉన్నారు. ఇక్కడ ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ మనం ధర్నా ఎందుకు చేస్తున్నామంటే, అక్కగారు నేను చేసిన నేరము ఏమని అక్క నిలదీస్తుంది. అంటే ఎవరికి నిలదీస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారికి అడుగుతుంది, రిక్వెస్ట్ మీద అడుగుతుంది. నేను చేసిన నేరం ఏమని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ ఉండే నాయకులు, వైసీపీ నాయకులకి ప్రతి ఒక్కరిని అడుగుతాను. నేను చైర్మన్ గా నేను ఉండి ఎవరికి ఏం చేసినా, నాకు ఎవరికైనా ఏమని అన్యాయం చేసినా నన్ను ఈ రోజు చైర్మన్ గా తీయడానికి ఎందుకు మీరు చేస్తున్నారు మీరు ఈరోజు అని చెప్పడం జరిగింది. ఈరోజు అక్క చైర్మన్ అక్క గారు ఇలాగే 2.5 సంవత్సరాలు కొనసాగాలని చెప్పి మేము వాల్మీకి తరపు నుంచి మేము అక్కకు మేము సహకారాలు మేము అందిస్తాము. వాల్మీకి తరపు నుంచి మేము కమిటీ తరపు నుంచి అక్కకు మేము ఎల్లప్పుడూ అక్కగారికి ఉంటామని చెప్పి మేము ఈ సమావేశంగా మేము తెలియజేయడం ఏం జరుగుతుంది. కానీ ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు. మేము ఓన్లీ వాల్మీకులకు సంబంధించిన వాళ్ళమే మేము ఇక్కడికి వచ్చే వాళ్ళము. అక్కకు అన్యాయం జరిగింది కనుక మేము ఇక్కడికి రావడం జరిగింది. న్యాయం చేయాలి, అక్క గారికి న్యాయం చేయాలి. వాల్మీకులు అందరికీ నా యొక్క నమస్కారము. వాల్మీకులందరూ వచ్చి నాకు అండగా నిలిచినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు.